హలో అందరికి నమస్తే. నేను మీ యాంకర్ సింగర్ మంజుల. అయితే వెల్కమ్ టు RLR మీడియా. ఎట్టకేలకు మన ఆరోండి గ్రామంలో ఉన్న ఎట్టకేలకు మన లక్ష్మమ్మ గారితో ఈ రోజు పాటలతో ముందుకు కూర్చున్నాం. ఇంతకుముందు తీసుకుందాం అనుకున్నాం, చాలా మందిని జమ చేసింది, అందరినీ తీసుకున్నాం. ఆమె దగ్గరకు వచ్చాకనే లేట్ అయిపోయింది, మళ్ళీ వస్తాం అనుకున్నాను, రాలే. సో మరి మంచిగా నాకు ఎంతసేపు బయట తీసుకుందామంటే అస్సలు నచ్చలే. నా పొలము, నా పని, నా నాటు నాకు పల్లె వాతావరణంలో తీయాలని పట్టి కూర్చుంది. ఎన్నిసార్లు స్టూడియోకి రమ్మన్నా కూడా రాలేదు. లాస్ట్ కు మళ్ళీ ఇక్కడ తెప్పించుకుంది. సింగర్స్ అందరినీ తల పొలం దగ్గరికి తెప్పించుకుంది. సో అందరితో పాటలు పాడించినాం. ఇంకా మరి ఎందుకు ఇప్పుడు మరి లక్ష్మమ్మ గారితో పాటలు పాడిద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. బాగున్నావమ్మా? బాగున్నామ్మా. సో మొత్తానికైతే నిజంగా మీరు, మీ కోడలు, మీ బిడ్డ పొలాన్ని మాత్రం అసలు ఏ జెంట్స్ కూడా చేయలేరు, అంతగానం చేసేసుకుంటున్నారు పనులు మాత్రం. మీరే అంతా సాగు చేసుకోవడం, యూరియా చల్లుకోవడం, నారు వీకేసుకోవడం, నారు పంచేసుకోవడం, వరాలు పెట్టేసడం మామూలుగా లేదు అసలు. నిజంగా మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారంటే నిజంగా మేము చూస్తుంటే మేమే పరిశాన్ అవుతున్నాం. సో మరి పాటలు కూడా చాలా అంటే చాలా పాటలు బాగా పాడతారంట. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మరి పాట మొదలు పెడతారా? కృష్ణ నీకు నాడిదాన్ని వాడిదాన్ని లేగుమా, వాడిదాన్ని వాడిదాన్ని లేగుమా, వరి కృష్ణ నీకు కృష్ణ నీకు నాడిదాన్ని వాడిదాన్ని లేగుమా, వాడిదాన్ని వాడిదాన్ని లేగుమా, వరి కృష్ణ నీకు వాడిదాన్ని వాడిదాన్ని లేగుమా, వాడిదాన్ని వాడిదాన్ని లేగుమా, అంశల్ల వెక్కి పోతాడేమో పోతాడేమో లేగుమా, పోతాడేమో పోతాడేమో లేగుమా, అంశల్ల వెక్కి పోతాడేమో పోతాడేమో లేగుమా, పోతాడేమో పోతాడేమో లేగుమా, శ్రీకృష్ణ నీకు నేను చిన్నదాన్ని చిన్నదాన్ని లేగుమా, చిన్నదాన్ని చిన్నదాన్ని లేగుమా, శ్రీకృష్ణ నేను చిన్నదాన్ని చిన్నదాన్ని లేగుమా, చిన్నదాన్ని చిన్నదాన్ని లేగుమా, చిలకల్ల రథం ఎక్కి పోతాడేమో పోతాడేమో లేగుమా, పోతాడేమో పోతాడేమో లేగుమా, చిలకల్ల రథం ఎక్కి పోతాడేమో పోతాడేమో లేగుమా, పోతాడేమో పోతాడేమో లేగుమా. వస్తుంది పాట. నిజంగా ఎంత బాగుందో. మీ గొంతు అట్నే ఉంది, మీ పాట అట్నే ఉంది, మీ పనితీరు అట్నే ఉంది. సో మరి ఎక్కడ నేర్చుకుని పాటలని? మా అమ్మ పాడేది. మీ అమ్మ పాడేది? మా అమ్మ పాడుతుంది, మా అక్కలు పాడతారు. సో నువ్వు నేర్చుకొని నీ బిడ్డ కూడా పాడాలని పట్టు. నలుగురు అక్కలు. నలుగురా? ముగ్గురు అక్కలు ముగ్గురు అన్నలు. ముగ్గురు అక్కలు ముగ్గురు అన్నలు. నేనే చిన్న. నువ్వే చిన్న? నేనే చిన్న. అందరికి గౌరవం? 12 మంది. అమ్మ 12 మంది? 12 మంది. 12 మందిలో నేను చిన్నదాన్ని. ఎక్కడ అమ్మ వాళ్ళది? ఎక్కడ? పైడిమర్రి. 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 మరి అమ్మ వాడేదా పాటలు? అమ్మ పాడేది. ఇంకోరన్నా వాడేదా? అక్కలు పాడతారు. అన్నలు ఏం పాడరు? అన్నలు అన్న పెద్దన్న పాడతాడు. భాగవతం ఆట ఆడతాడు. నరసింహస్వామి కేశం వేసేది. మరి నరసింహస్వామి కథలు చెప్పి పాటలు గిట్ట ఏమన్నా వస్తాయి మీకు? వస్తాయి కానీ ఇప్పుడే అంత లేదు కానీ ఇంకా వేరేది పాడతారు. 2-3 పాడి ఊరుకుంటా. ఎందుకో చీకటి అవుతుంది మళ్ళీ నేను నల్లగా పడతా. అమ్మ నల్లగా పడతావా? వీడికే నల్లగా ఉన్నా. సరే పాడు మరి. కొర కొర మిసపోడా కొర్రసేను కవలోడా, 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 నాకు సారెడు కొర్రలం పోయి ఓవన్న కాడ నీకు చెవుల పోగులంపేను, కొర్రలం పోయి మీర మీర మిసపోడా మిరేసేను కవలోడా, మీద మిసపోడా మిరేసేను కవలోడా, నాకు సారడు మిరియలం పోయి ఓవన్న కాడ నీకు సారడు నూకలంపేను, నాకు సారడు మిరలం పోయి ఓవన్న కాడ నీకు సారడు నూకలంపేను, బయలున్నది బల్లి కూర నెలవారిన నెల్లి కూర, 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 వాలుగొమ్మ
సిగురోయి ఓ వన్య కాడ వండి పెడితే ఒల్పు తీరోయి వాలు కొమ్మల సింత సిగురాయి గోవన్న కాడ వండి పెడితే వలుపు తీరోయి. నువ్వు ఉన్నది నీలగిరి నేను ఉన్నది భువనగిరి నువ్వు ఉన్నది నీలగిరి నేను ఉన్నది భువనగిరి. నువ్వు ఉన్నది నీలగిరి నేను ఉన్నది భువనగిరి నువ్వు ఉన్నది నీలగిరి నేను ఉన్నది భువనగిరి. కరటన్నా ఎయ్యరాదోయి ఓ వన్య కాడ కాపిరానికే నేనే వస్తోయి కరడన్న వెయ్యరాదోయి గోవన్న కాడ కాపురానికి నేనే వస్తాయి. అందశేల ఊలదోలే వాది మనిషి నువ్వు నిద్రపోతే వందశేల ఊలదోలే వాది మనిషి నువ్వు నిద్రపోతే వందసేల ఆముదోలి ఆది మరసేలు నిద్రపోతే వందసేల ఆముదోలి ఆది మరసేలు నిద్రపోతే. ప్రేమ గల్లాల మా సిలుక పెదవు నొక్కి నిద్ర తెలిపే మంచిది మంచిది లేరా మంచిది మా బాబులేరా మంచిది మంచిది లేరా మంచిది మంచిది లేరా మా ప్రేమ లేరా మంచిది మంచిది లేరా. మంచిది పౌడాల దండ కొంటనాని బేరమేసి మంచిది పౌడాల దండ కొంటనాని బేరమేసి అత్త సాటు కోడలనయ్యా వేడదాసు కుందర కృష్ణ మంచిది మంచిది లేరా మంచిది మా బాబు లేరా మంచిది మంచిది లేరా మంచిది మంచిది లేరా మంచిది మంచిది లేరా మంచిది మంచిది లేరా. సో అమ్మ నిజంగా మీ బాయ్ కాడ నిజంగా నువ్వు ఎంతసేపు ఏమంటాం పట్టుబట్టి పొలాల కాడ తీసుకురా అన్నావు కదా, నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది మాకు. మీరు వచ్చినందుకు మీకు కూడా నమస్కారాలు మేడం. నేను రమ్మన్నందుకు మా సింగర్లకు కూడా అందరికి వందనాలు. అంతే ఎంత మంచిగా పెడుతున్నారు ఎంత మంచిగా రానంగానే అక్క మేము వస్తాం అని అందరు వచ్చారు. వస్తారో రారో నాకు ఈ పొలం ఆగుతుందేమో మా ఊరు వాళ్ళు నవ్వుతారో ఏమో అనుకున్నది. సింగర్ నాటైపోయాలని ఫిక్స్ డాక్టర్ ఆయన నీ అమ్మని ఏ ఊరి నుంచి ఎప్పుడు వస్తారు చిన్నమ్మ ఊళ్ళో పిలవకానంటే లేదు కొడకాలి అనుకుంటూ వస్తారు. వాళ్ళందరూ అంటే సింగర్లు నాటేస్తారంటే సింగర్లు అంటే నా లెక్క వాళ్ళు కూడా సింగర్లే వాళ్ళు కూడా మనసులో వేస్తారు అని చెప్పిన నమ్మకం ఉంది. వేసిరు వాళ్ళకు నా ధన్యవాదాలు. అంతే. సో మొత్తానికి పాటలతో నాట్లు నువ్వు కూడా ఇప్పుడు ఇన్నిసార్లు నేను రా మేడం అని నువ్వు వచ్చినందుకు నీకు కూడా అనవస్తలేదు కానీ అంతే అనొస్తలేదు కానీ అంతే ఇంకేం చెప్పలేను. సో నిజంగా అమ్మా నువ్వు మీ కోడలు ఇంత అంటే ఇద్దరు ఏకంగా ఇంత కష్టపడి ఎట్లా నెట్టుకొస్తున్నారు? ఏం చేయము గిట్లా దేవుడు అన్నోడు గిట్లా చేసిండు మమ్మల్ని. ఇక నా కొడుకుంటే బాగా మా ఆయన ఉంటే నాకు ఇంత మస్తు ధైర్యం ఉండే. నా కొడుకు చనిపోయి 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు. నా కోడలు అప్పుడు 20 ఏళ్ళు ఉంది, ఇప్పుడు 30 ఏళ్ళు పడ్డాయి. 20 ఏళ్ళకి నా మనవరాలు 2 ఏళ్ల పిల్ల. నా కొడుకు చనిపోయినప్పుడు నా కొడుకు లేడు. ఇక మా ఆయన అనుకోకుండా ఆయన కరెంట్ షార్ట్ పెట్టి చనిపోయిండు. ఎక్కడ పోయినంత 2 బోర్లా ఎంత నీళ్లు ఇండే అని నేనే పోరాడుతున్నా అమ్మాయిగా. పోరాడుతున్నా 7 పట్టుకే నాకు శాతం అయితే లేదు. ఇక చెప్తున్నా ఇలా ఇక నేను ఈడేలా చెప్తున్నా 7 మటుకే నాకు శాతం అయితే లేదు. కావులకి ఇస్తా. భుజం వస్తుంది మేడం, భుజం అరిగినట్టుంది. మరి ఎంత తెలుసా నేను చూస్తున్నా కదా ఎన్ని లుంగలు గుంజుకోబోతున్నావు అంటే 50 లుంగలు దానికి గుంజుకోబోతున్నావు ఒక్కసారి ఒక్కదానివి. యూరియా జబ్బాలలో ఎత్తుకొని మోకాలలో దిగబడుతున్నా కూడా మొత్తం చల్లుకొని వస్తున్నావు. వచ్చేసరికి వరాలు పెడుతున్నావు. నిజంగా నాకు అమ్మ ఇంత ధైర్యంగా ఎట్లా నెట్టుకొస్తుందిరా అనిపించింది. అందరూ మా ఊళ్ళో మంది కూడా ఇక బాగానే చేసుకుంటున్నాను అనుకుంటున్నారు. ఇక ఏం చేయమ్మా ఇంత వంట చేస్తున్నాం ఇక. సో మరి గింత తెలివి నీకు నిజంగా బాయికాడ చూస్తే ప్రతి ఒక్క చెట్టు ఉంది. ఎన్ని తీర్లాగా పండించాలంటే అన్ని తీర్లా పండించాలి గింత భూములు అయినా. సో మరి ఎందుకు గింత తెలివి మీకు ఏమైనా చదువుకురా ఎట్లా? నేనేం చదువుకోలేమ్మా. నాకు 7 ఏళ్ల పిల్లప్పుడే పెళ్లి చేసి. అమ్మ 7 సంవత్సరాలకే 7 ఏళ్ల పిల్లప్పుడే మా అక్క పెళ్లి నా పెళ్లి ఒకటేసారి. ఆమెమో 10 ఏళ్ళు ఉంది, నేను 7 ఏళ్ళు. ఎందుకో మరి అటు చేసిరు మా అయ్య. నీకు తెలివి ఎక్కువ ఉందని ఎప్పుడే చేసి పడేది లేదు. చిన్నపిల్లలు అప్పుడు చేసినప్పుడు మా ఆయన 16 ఏళ్ళు, నేను 7 ఏళ్ళు. అంత చిన్నప్పటి సంది ఇక ఒక 5 ఏళ్ళు తోలలే. 5 ఏళ్ళు పెద్దగా అయినాక ఇక తోలలే. పెద్దగా అయినాక ఇక తోలిరు. ఇక నుంచి ఇక సంసారం చేసుకుంటే మా అత్త లేదు, మా మామ లేడు, మా కన్నదమ్ములు లేరు, ఎవ్వరు లేరు మేడం. మరి ఇంత దూరం నుంచి ఇంత కష్టపడి వచ్చి 2 పాటలు పాడితే ఎట్టో చెప్పు. ఇంకొక పాట పాడతా.
ఇంకో పాట పాడతా ఇంకొక పాట సరే పాడు చిన్న చిన్న చెట్లల్లరా చింతపాల చెట్లల్లరా గంగదారి చిన్నగా మాట్లాడురా గంగదారి మెల్లగా మాట్లాడురా చిన్న చిన్న చెట్లల్లరా చింతపాల చెట్లల్లరా గంగదారి చిన్నగా మాట్లాడురా గంగదారి మెల్లగా మాట్లాడురా చిన్న చిన్న చెట్లల్లరా సింధపల చెట్లల్లరా గంగధరి చిన్నగా మాట్లాడురా గంగధరి మెల్లగా మాట్లాడురా పెద్ద పెద్ద గుండ్లల్లరా పేరైన గుండ్లల్లరా గంగదారి పేరు పెట్టి పిలువాకురా గంగదారి నన్ను పేరు చెయ్యాకురా గట్లల్లరా గట్లల్లరా గంగధరి నన్ను చెయ్యాకురా నువ్వు కోసే గడ్డిరా నేను కోసే గడ్డిరా గంగదారి నేనే కోస్తానురా గంగదారి నువ్వే చూస్తావురా నువ్వు కోసే గడ్డిరా నేను కోసే గడ్డిరా గంగధరి నువ్వే కోస్తానురా గంగధరి నువ్వే చూస్తావురా నెత్తిన తట్ట చేతుల బుట్ట చంద్రగిరి బాట ఈ నవావుపేట బంగుల కాడ పువ్వులు అమ్ముకుంటా ఏమే పోరి ఏడుస్తున్నావు ఎవరి లేని చోట ఈ మగడు తెచ్చిన మెరుపుల రైక జాల పోసుకుంటా శ్రీశీలంజా శిలాలి రంజా శిలిపు కులం దానా నీ మకం చూస్తే కోపం వచ్చునే తక్కువ కులం దానా మనవరాలు ఇది చెప్తుంది కాగితం ఆడబెట్టి వచ్చింది కొడుకున్నట్టు కాదు రాపించినావు మొత్తం ఎన్ని పాటలు రాపించినావు 300 400 300 400 పాటలా ఓ ఇంకా వచ్చాడు ఇంకా అన్ని రాసి నాకు రాస్తుందా ఇంగ్లీష్ లో రాస్తుంది నాకు అర్థం కాదని కదిలియంగానే ఉంటుంది మరి తెలుగు రాయని దిద్దు తెలుగు రాలి ఇంగ్లీష్ రాస్తే మరి ఇటువంటి సార్లు కాస్తేనే అర్థమవుతుంది నీ అసలు అర్థం అవుతుంది నాకు అర్థం అయిద్దా వద్దని కసిరిస్తే ఊరుకుంది అయ్యో మరి నాకన్నా నేను చెప్తాగా పాటలు పాడుదుగా ఇక మాకేలేగా ఇప్పుడు ఇంటికల్లా పోయింది చీరలే దేశం పోయి చీరలు తెచ్చ కోడి పుంజు తిన్న ఇల్లు కొల్లాలు గాను మక్కమ్మ సీది గాను మల్లన్న గుళ్ళు గాను వారి కూడా దొరకబడ మాలి ఇల్లు పాడు గాను బాలి ఇల్లు సల్లగుడ్డ ఎవరి ఇల్లు చేరదమ్మ కోడి పుంజు చీరలు తెచ్చ కోడుకున్న ఇల్లు కల్లాలు గాను మక్కమ్మ సీది గాను మల్లన్న గుళ్ళు గాను ఇల్లు చల్లనుండవరు ఇల్లు చేరడమ్మ కోడుకుందు రైకలేం దేశం పోయి రైకలు తెచ్చ కోడి పుంజు తిన్న ఇల్లు కొల్లాలు గాను మక్కమ్మ సీది గాను మల్లన్న గుళ్ళు గాను వారి కూడా దొరకబడ మాలి ఇల్లు పాడు గాను మాది ఇల్లు చల్లగుండ ఎవరి ఇల్లు చేరడమ్మ కోడి పుంజు కాదు ఈ పాట పాడుతున్నావు మరి మాలలో లిటర్ నువ్వు మాలలో నిడుతుంటే పాటలా వాళ్ళు ఏం చేసేది మేడం మేము కల పోయిన కాడ నేను ఇట్ట పాడితే వాళ్ళు మాదిగోలేదు పాడ అట్లా బాలోలు అట్లా ఆ పాడుతున్నావు పాట లేదు అట్ట లేదు ఇట్టనే ఉంది కానీ ఇక ఇల్లు అడగాడు వెనకటి పాట ఇది వెనకటి పాట వెనకటి పాట వెనకటి పాట అంట వెనకటి పాట ఇయ్యాలది కాదు అప్పటోడే ఇప్పటోడే నీళ్ళు ఇప్పపుల దుప్పటోడే ఇప్పుడు వచ్చిన మల్లె పూలు నీళ్ళు పెట్టి పోవ కొప్పు నిండా సో చూసారు కదండి మన లక్ష్మమ్మ పట్టుబట్టి పొలం కాడికి బట్టి రప్పించుకుంది సో నిజంగా మంచి పాటలు ఇంకా పాడు ఇక పొద్దు పోతుంది చీకటి అయితే సింగర్స్ అందరినీ పంపించాలంట అందరికి చీరలు తెచ్చింది మంచిగా సింగర్స్ అందరినీ ఇక్కడ పిలిపించి సో మరి అందరికి చీరలు పెట్టి సాగనంపాలే లేట్ అవుతుంది అని అన్నది సో మరి ఇద్దరితో మిగిద్దాం మళ్ళీసారి మన లక్ష్మమ్మ గారితో ఇంటర్వ్యూ తీసుకుందాం చూస్తూనే ఉండి మరొక సింగర్ తో మీ ముందుకు వస్తాను అదే విధంగా మన RLR మీడియా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి RLR మీడియాని థ్యాంక్ యూ సో మచ్ నీ ఆరేలా మీరే కూడా నాకు కూడా తండ్రి వాళ్ళు మేడం నాకు అనవసరం లేదు నువ్వు అంతే ఓకే అమ్మా